హే గైస్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు సురేష్ ఆరా యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనం అయితే బిగ్ బాస్ మీమ్స్కి అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాము. చాలా 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 ఫన్నీగా ఉంటుంది గైస్. ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వి చచ్చిపోతారు గైస్. సూపర్ ఫన్నీ ఉంటుంది గైస్. లాస్ట్ వరకు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకండి గైస్. చాలా చాలా బాగుంటాయి. స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ మీమ్ వచ్చేసి, మా పంపులు కొళాయిల దగ్గర కొట్టుకుంటారే అలా మాట్లాడుతున్నారు. రాక్షసి దానా నిఖిల్ పంపులు కొళాయి ఎగ్జాక్ట్లీ సెట్ అయింది కదా. వెనక నైనిక, ఇక్కడ చూడండి నైనిక లాస్ట్లో ఉంది, ఇక్కడ సోనియా కాలు ఇన్వర్ట్ చూస్తుంది. మనం బాగా ఓవర్ అయిపోతున్నాం. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒక్కొక్కళ్ళు ఎందుకురా నన్ను ఇట్లా అటాచ్ చేస్తుంది. సాంగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. అసలు బ్రెయిన్ నుంచి ఓవర్లే వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి హౌస్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామా? మరి మాట్లాడదాం. తీసుకురా, నువ్వు తీసుకురా, నీకు మాట్లాడాలి. నువ్వు తీసుకురా. పెద్దదైంది నీ వల్ల. ఇంకా సిచ్యువేషన్ పెద్దగా అవ్వక ముందే ఆపడానికి కూడా ట్రై చేశాను నేను. చాలా చిన్న సెన్సిటివ్ టాపిక్ పెద్ద చేయొద్దు అని చెప్తున్నా కూడా నువ్వు వినలే. పోరా. అసలు দেখతలేదు మనకంటే క్లియర్ గా నేను ఇవాళ మార్నింగ్ నీలో ఒక విన్నర్ క్వాలిటీ చూసా. క్లియర్ గా పడిపోయారు. ఓకే పో. అంతేగా, ఫస్ట్ హగ్, తర్వాత అన్ని. నా భార్య నాకు కావాలి. నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. నన్ను అడుగుతారేంటి? నేను యేసు ప్రభువునా? నేను యేసు ప్రభువునా? నిన్ను కూడా తీసేయాల్సింది కదా, అది అన్ఫేర్. ఇట్లా తీసేయాల్సింది నాకు నీడ్ తీసేయాల్సింది, అక్కడ అవుట్ చేయాల్సింది. నీకు ఫేర్ ఛాన్స్ ఇవ్వాలని నేను పుష్ చేయలేదు. పుష్ చేస్తే నూకుతే నువ్వు అవుట్ చేయాలి. గెలుస్తామంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. గైజ్ ఇక్కడ ఆపాలి. ప్రేరణ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మనకి. అలాగే నబీల్ అన్న ఇప్పుడు మొన్న ఈ వీక్లోనే ఫుల్ రేజ్ అయిపోయాడు. నబీల్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఉంటే లైక్ చేయండి, నబీల్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అండ్ ప్రేరణ ఫ్యాన్స్ ఉన్న లైక్ చేయండి గైస్. వాళ్ళిద్దరు టాప్ 2 ఉన్నారు ఈ వీక్ ఓటింగ్లలో. నబీల్ ఫస్ట్, సెకండ్ ప్రేరణ ఉన్నారు. సో సోనియా లాస్ట్లో ఉంది. ఈ ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నాను. కొరికేస్తున్నారు. తప్పు 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 తప్పు. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, అసహ్యం. చూసారా గైస్, సోనియా నిఖిల్ చెస్ట్ మీద చేయబెట్టి ఇలా రబ్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. పృథ్వీ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతుంది సోనియా. ఎంతమంది అనుకుంటున్నారు కింద కమెంట్ చేసేయండి, లైక్ కొట్టేసేయండి. సోనియా హేటర్స్ ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి. నవీల్ అయితే ఫుల్ ఆడుకున్నాడు మన నామినేషన్స్లో సోనియానైతే మాటలతో. కింద డాగ్ చూడండి గైస్. అసలు పైన మణికంటే ఆ సీన్లో మణికంటకి అయితే రీల తాకింది హెడ్. మనకి షేక్ అయిపోయింది బ్రెయిన్ ఒక్క సైజు. అదిగో చూసారా, అలా ఉన్నా కానీ బాల్స్ కలెక్ట్ చేశాడు. సో అప్పుడు పట్టుదల మంచిగా ఉంది మన మణికంటకి. నేను అలాగరా మండుతుందిరా, చేతులు మండుతానే. చెప్పురా. నాకు ఒక హక్కు కావాలక్క. ఏం కావాలి? హక్కు కావాలి. వామ్మో, ఎక్కడ హగ్గులు రాయన. మాటలరా ఇప్పుడు. హగ్గింగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్ కాదు. అదే హగ్ షో, బిగ్ బాస్ షో కాదు. అదిగా అందుకే నాగార్జున సార్ అయితే వార్నింగ్ ఇచ్చాడు మణికంటకి. మొత్తం హగ్గులే హగ్గులు, హగ్గులే హగ్గులు మొత్తం అవే మణికంట. చెప్పు ప్రశాంత్, ఏ వీడియో చూపించాలి నీకు?
సో పల్లప్రసాద్ వచ్చింది ఒకటి మనకి. మేమైతే యాప్స్ ఒకవేళ మాట్లాడితే క్రోమ్, టెలిగ్రామ్, ట్విట్టర్ అనమాట. కొంచెం అది అడల్ట్ కంటెంట్ ఉంటాయి అందులో. సో ఏ వీడియో కావాలని చెప్పి అడుగుతున్నారు. చెప్పు. మీ నేను ప్రతి వారం రావటం, నువ్వు అడిగిన వీడియోలు చూపించడం. సరే అయితే చూపిస్తాను. నువ్వు అడుగుతున్నావు, నేను చూపించాలి కదా, చూపిస్తాను. ఆ వీడియో అంట చూపించండి ప్రశాంత్. సో ప్రేరణ అయితే చాలా హైప్లో ఉంది గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేడీస్ దాంట్లో. హలో డార్లింగ్. ముందుగా గుడ్లు వస్తాయి అనుకున్నారు. విష్ణుప్రియ ఇట్లా షాక్ అయింది. మీ అందరికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. స్టార్ట్ కానప్పుడు తీసుకెళ్ళకూడదు. లేదు సార్ గైస్, అబ్బాయి అసలు ఇక్కడ ఆ గుడ్లట అక్కడనే ఓట్స్ అన్ని పడిపోయి అసలు ఎంత ఎగ్స్ తీసుకెళ్తున్నా కానీ సైలెంట్ కూర్చున్నాడు అలానే. గ్రేట్ గేమ్. తీసుకెళ్ళి అన్ని తీసుకెళ్ళి. వదిలే. ట్రై చేస్తుంది యష్మి, ఇక్కడ చూడండి ట్రై చేస్తుంది ఎగ్స్ ఆపడానికి, వదిలే అని చెప్తాడు. యష్మి వదిలే. వాళ్ళ టీం అంతా ఒక దిక్కుంటే అబ్బాయి కూడా ఒక దిక్కున్నాడు గైస్. సో అదే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించింది అతని మీద. చీఫ్ నేను చెప్తున్నా. చీఫ్ అయితే మణికంఠ ఇక్కడ రైజ్ చేస్తాడు క్వశ్చన్, బాగుంటది. టీమ్ మెంబర్ అయితే చెప్పిందంత వినాలా? అది ఎట్లా వదిలేస్తారు ఎక్స్ మీరు? ఎలా వదిలేస్తారంట? ఇంకో హగ్ వచ్చింది. అది ఒక ఫీలింగ్. నువ్వు బాగా మాట్లాడుతున్నావురా. ఓ నాయనా హగ్గింగ్ బాస్. ఇక్కడ మాస్ లేదు కానీ ఇక్కడ మాత్రం పిచ్చ మాస్ ఉంది. అరే మణికంఠ ఏం కాలేదురా. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నావాలి. ఓ అమ్మో ఇడు మళ్ళా మొదటికి వచ్చాడు. నాకు దోశ సగమే కాల్చి ఇచ్చింది. విష్ణు నా ఇష్టం నేను అలాగే నేస్తా, నీకెందుకురా? నా ఇష్టం నేను ఏడుస్తా, నీకెందుకు? సరిపోయింది. ఇద్దరు హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అది కాదు ప్రేరణ. షడప్. ఇప్పుడు ఒకరు రైట్ అనుకోని రాంగ్ చేస్తున్నప్పుడు ఇది రైట్ కాదు రాంగ్ అని చెప్తేనే కదా ఇంకోసారి రైట్ అనుకోని రాంగ్ చేయకుండా ఉంటారు. అందుకే ఇది రాంగ్ అని చెప్పా. ఈడు ఒకడు పొద్దున్నే నాకు పృథ్వీ నువ్వు ఆడే గేమ్ కరెక్ట్ కాదు, నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఆడతా. బ్యాడ్ వర్డ్ యూజ్ చేసావు, నీకు నాకు సార్ చేతిలో ఉంది. డింగ్ 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 డింగ్. హుసేన్ నిఖిల్ ఏదో చేస్తాడే మణికంఠని. నేనే చేయలేదురా బాబు, నాకేం తెలీదు. నిఖిల్ బిగ్ బాస్, మణికంఠ నేను లేపుతాను, కంగారు పడకండి. ఓకే మణికంఠ, ఈ షో ఎలా అయినా విన్ అవ్వాలి, నాకు అందరి నుంచి రెస్పెక్ట్ కావాలి. అరే మణికంఠ ఏం కాలేదురా. ఆదిత్య మనం మీ వాళ్ళు మాట్లాడుంటే నేను కూడా మూసుకొని ఉన్నాను కదా. నీకు రెస్పెక్ట్ వచ్చి సైలెంట్ గా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. గేమ్ ఆడతా. యష్మి అయితే పర్ఫెక్ట్ ఆడుతుంది గైస్. టాస్క్ వచ్చినా ఎవరిని ఉపయోగించుకోకుండా సింగిల్గా వెళ్ళి ఆడుతుంది సింహం లాగా. ఏం ఆడతావు రాడ పడితే ఉన్నవాళ్ళేదో అర్థం కాలే మాకు. అర్థం కాలే నాకు. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాళ్ళ దగ్గర చేసేసుకుంటాడే. ఏం చేసుకుంటాడు? చేయి కొరుకుంటాడు. This show is my life. This show is your life. కానీ నిన్న నమ్ముకొని ఇద్దరు ఉన్నారు బయట. ఎవరు లేరు. వీడు ఇంకా మారలేదు. మాట్లాడు. నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నావాలి. వీడెవడా బాబు, దేశంలో వీడు అప్పటికే పిల్లలు ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పిల్లలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సత్యంగా అదాపం జుట్టేసుకుంటావా? ఇది మాత్రం కరెక్ట్ సెట్ అయింది. అబ్బాయి కదా అదే పైకి ఎక్కి కూర్చున్నాడు అబ్బాయి. ఒరే సత్య, ఇంకొకసారి ప్రేరణ జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఇల్లు అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. దొంగ సచ్చినోడా. తప్పోవే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టు చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ. అబ్బాయి మాత్రం కరెక్ట్ సెట్ అయింది. అలాలు కొట్టుకొని జావని అని చెప్పేసి పక్క బుట్టకాడ కూర్చున్నాడు మన నెక్స్ట్ టాస్క్ లో.
ఈ సీన్ అయితే మిస్ కాకండి గైస్. ఈ మీమ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట, సూపర్ ఉంటుంది చూడండి, మిస్ అవ్వకండి, కట్ చేయకండి. అగ్గో పడేసాడు కదా చూడండి. ఒక్క నిమిషం అక్కడ చూసుకోండి guys. మెడికల్ రూమ్ రండి. ఓకే ఈ సీన్ ఆ సీన్ మ్యాచ్ చేసిర్రు. ఫుల్ కామెడీ. ప్రాబ్లం చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ దోబింది. దిస్ షో ఇస్ మై లైఫ్. దిస్ షో ఇస్ యువర్ లైఫ్. కానీ నిన్న నమ్ముకొని ఇద్దరు బయట ఎవరు లేరు. నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నావాలి. మరి మూలకేడు సేమ్ అమృత్. సూపర్ ఎడిటింగ్ చేసావు బ్రో, అన్ని ఎడిట్స్ అలా సూపర్ కేక్ అసలు అది. సో ఇది మన వీడియో గైస్. మీమ్స్ అయితే ఇవి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకేమైనా ఫేవరెట్ మీమ్స్, బిగ్ బాస్ మీమ్స్ మీకేమైనా వచ్చినా ఎదురుగా రికమెండ్ అవుతాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అవి నాకు సెండ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అవి సెండ్ చేస్తే నేను మా నెక్స్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ మీమ్ వీడియో ఉంటుంది కదా దాంట్లో యాడ్ చేస్తాను. సో మీరు కూడా చూసుకోవచ్చు. మీరు సెండ్ చేసినవి మీకు ఇష్టం ఉన్న మీమ్స్ ఉంటాయి కదా బిగ్ బాస్, మంచి కామెడీ ఉండాలి, ఫుల్ కామెడీ అయితే పంపండి నాకు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. నా పేరు సురేష్, కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అందులో రీల్స్ పంపండి. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై గైస్, టాటా.